నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోర్టు ధిక్కరణ ముఖ్యమంత్రి గారికి ఇంకా డిప్యూటీ సీఎంకి ఉంటుందా ఉండదా అండ్ అట్లనే తెలంగాణలో మంత్రుల వ్యవహారం పైన సిట్ విచారణ చేపించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వంలో అనేక అంశాలు అయితే నడుస్తున్నాయి. సో వీటన్నిటిని విశ్లేషించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అండ్ ఇట్లనే చూసుకున్నట్టయితే ఈ కోర్టు ధిక్కరణలను మరి సీఎంకి డిప్యూటీ సీఎంకి ఉండదంటారా సార్? మరి ఉండట్లేదు. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రివిలేజ్డ్ వాళ్ళు. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం ఈ కోడి పందాల విషయంలో కానీ నెక్స్ట్ ఈ గుండాట పేకాట విషయంలో దే కేటగారికల్లీ ఫుడ్ డౌన్. నాకు తెలిసినంత వరకు మా గురు సమానుడైన నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. నేను చూశాను ఆ వీడియో. చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మనం వ్యవస్థ డెమోక్రసీ అంటే ప్రజల రిప్రజెంటేటివ్స్ గౌరవ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఈ పండగల్లో ఈ ఆటలు ఇవన్నీ సర్వసాధారణం, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్న దగ్గర మా ప్రభుత్వ పరంగా అంటే పవన్ కళ్యాణ్ కంటే బేసిక్గా ఏంటి తెలియదు కాబట్టి ఏంటి మాట్లాడుతాడు, ఆయనకి తల తోక ఉండదు కాబట్టి ఆయన మాట్లాడిన దగ్గర దాన్ని కౌంటర్ చేస్తూ చంద్రబాబు గారు కూడా ఆ విధంగా మాట్లాడడం, ఆటలాడుకోండి, డబ్బులు చేరతా, ఇలాంటివన్నీ చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగాను. ఎందుకంటే ఈ కోడి పందాల విషయంలో కోళ్ళు చచ్చిపోతూ ఉంటాయి ఆ కత్తులు కట్టి ఇట్లలోనూ. అది జంతు సంరక్షణ ప్రక్రియలో గౌరవ న్యాయస్థానాలు అవి చెల్లువు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చి వెరిడిక్ట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే కోళ్ళు కత్తులు కట్టకుండా కోడి పందాలు నిర్వర్తించండి అంటారు. ఇలాంటి విషయంలో ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయి, కోళ్ళు కత్తులు పెట్టినా ఇలాంటివన్నీ అని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడతారు అనుకున్న దగ్గర అసలు న్యాయస్థాన పరిధిలో ఉండవలసిన వాళ్ళు కూడా పరిద్దాటి వాళ్ళు మాట్లాడుతుంటే కోర్టు దగ్గర లవ్వా అని నాలుగోడికి సందేహాలు ఖచ్చితంగా వస్తుంటాయి. అంటే ఈ కోడి పందాలలో కోట్ల రూపాయలు, లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలే లాస్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి చూస్తున్నట్టు ఇది ఒక వ్యసనం అని తెలిసి వ్యసనం ఏంటమ్మా, ఒక బరికి దగ్గర 2 కోట్లు 3 కోట్లు ఎమ్మెల్యే స్థాయిలో డబ్బులు పిసికేస్తున్నారని ఉత్తరాంధ్ర అంతా గొల్లే కోస్తున్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది సార్? ఏం చేస్తారండి? పోలీస్ వ్యవస్థ వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ పేరుకి మాత్రం అది ఇండిపెండెంట్ వ్యవస్థ అండి. దానికి తన పని తను ఏమి ఇవ్వట్లే. మన ఎస్పీ గారు ఎంత చక్కగా మాట్లాడారు చూసారు గోదావరి జిల్లాలో. వాళ్ళు డిస్కషన్స్ ఏవండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ ఇంటర్వ్యూన్స్తో వాళ్ళు ఎంతకని చేస్తారు. వాళ్ళు మనకు చాలా సులువు పోలీస్ వ్యవస్థ మాట టక్కన అనేయడం. నిరంతరం కొవ్వొత్తుల్లో కరిగిపోతున్న డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి అంత మానసిక సంఘర్షణ ఎవరికి ఉండదండి. వాళ్ళకేం సరదా ఇవన్నీ. అసలు సమాజంలో జరుగుతున్న అనిశ్చితిని తొలగించడానికే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అనిశ్చితి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేస్తుంటే అంటే పోలీసులు కూడా ప్యాకెట్ శిబిరాలన్నీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనూ కొన్ని క్లబ్బులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడుస్తుంటే ఏమన్నా ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఒక క్లబ్ మీద దాడి చేసి ఎలాంటి వాళ్ళని ఏది తీసిమార్కాలను నాటి వాళ్ళనే పట్టుకున్నారు వాళ్ళు. తర్వాత జరిగిన పరిణామాల్లో పోలీస్ వ్యవస్థ నువ్వు కూర్చుని ఆ భయాన్ని చేస్తే చాలా తప్పని చెప్తాను. వాళ్ళకి ఆ పాబంధకాలు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఆన్లైన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాట్లాడమంటే ఏ ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు తీసిమార్కాలు ఉన్నారు కదా జర్నలిస్టులు, వాళ్ళ మీద మాట్లాడమనండి. పలానా ఎమ్మెల్యే ఇంపోజ్ చేస్తున్నాడు, పలానా ఎంపీ ఇంపోజ్ చేస్తున్నాడు, మేము ఖచ్చితంగా మాట్లాడుతాం వాటి మీద. కొంతమంది ఏమంటున్నారే ముడుపులు ముడుతున్నాయి కాబట్టి పోలీసులు ఎవరు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి. అంటే పోలీసు వాడికి ముడుపులు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ని అట్రిబ్యూట్ చేస్తుంది ఎవరు? ప్రజాప్రతినిధి తీసుకోబట్టి కదా పోలీసులకు కూడా నేను చూసుకుంటానని చెప్పే ధైర్యం వస్తుంది. ఒక ప్రజాప్రతినిధి అక్కడ నిలబడి యాస్ నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను, అసలు ఈ ఆట ఆడనిస్తుంది ఎవడని అడిగాడు అనుకో, పోలీసు ఎవరికి సమాధానం చెప్పాలి? స్థానిక ఎమ్మెల్యేగా కదా. ఆ ఎమ్మెల్యే సందర్భం లేకుండా అక్కడ నిలబడి ఆయనే కూడా ఆట ఆడుతుంటే ఏంటి చెప్పాలా? సులువుగా దొరికారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆపాదించేస్తారా? అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది సాంప్రదాయం. ఖచ్చితంగా సాంప్రదాయం పేరులో జల్లికట్టు విషయంలో ప్రతిసారి కోర్టులో ఎందుకు కేసు వేస్తున్నారు? ఆ కోర్టు కేసుకి పరిధులు నిర్వహిస్తూ పోలీస్ వ్యవస్థకి డైరెక్షన్ ఇస్తూనే కదా జల్లికట్లు జరుగుతున్నాయి. ఈ పరిధులు ఎందుకు అతిక్రమించవలసి వస్తుంది? జల్లికట్టును అసలు గతంలో కొడాల మీద అలో లక్ష్మణ్ నేర్చుకుని ఉండేవారు కదా, ప్యాకెట్ ఆడిస్తాడా శిబిరాలు పెడతాడని. ప్యాకెట్ క్లబ్ గుడివాడలో ఉందా అన్న దానికి సమాధానం లేదు కదా. ఓన్లీ పండగ టైంలోనే దాని ఏమంటారు సంస్కృతి సాంప్రదాయాల గౌరవంతో జరిగింది అని అది ఒక నానుడు అనుకుందాం. ఇప్పుడైతే డైరెక్ట్ డెలిబరేషన్సే కదా. అనంతపురం పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఎమ్మెల్యే కదా చెలరేగిపోతున్నాడు క్లబ్బులు నిర్వర్తిస్తూ. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ద్వంద్వ వైఖరులు? ఎవరిస్తారు ఇంత స్పెషల్ ప్రివిలేజెస్ డిస్కషన్స్? మనం డెమోక్రసీలో ఉన్న ఇల్యూషన్స్లో బతకాలా మనం? వై కాంట్ యు గివ్ ఎన్ అష్యూరెన్స్ దట్ యూ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అని? సో ఈ పండగ వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా అసలు ఉంటుందమ్మా. నేను అంటుంది ఏంటంటే ఈ పండగ 4 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ, ఈ పల్లె వాతావరణాల్లో వాటిలోనూ ఈ కోడి పందాలు, దాని తర్వాత ఈ ఎడ్ల పందాలు ఇవన్నీ సర్వసాధారణమైంది. కానీ దాన్ని కమర్షియలైజ్ చేసేస్తుంటే
అప్పటిదాకా కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఇది ఇందులో పోతున్నాయి కదా సంవత్సరం వరకు. ఎవరు ఇక్కడి నుంచి ఒళ్ళిపోయి కాలం ఉన్న వాళ్ళు ఆడుతున్నారులే. మా ఊర్లో ఏమంతా వాళ్ళ పరిధులు పరిమితులు తెలుసు. వాళ్ళు పంట పండించిన ఆనందంలో వాళ్ళకి డబ్బులు వస్తే దాంట్లో ఆడతారంటారు మా ఊర్లో అయితే. కానీ ఈసారి పంటలు ఎక్కడ పండే వాళ్ళ తీవ్ర వ్యతలు ఎంత ఉన్నాయి. అసలు గిట్టుబాటు నెక్కచ్చిగా ధర పండగ ఎక్కడ చేసుకునే వాతావరణం నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఉందా? ఆ కొత్త బియ్యంతో ఇవాళ పరమాణాలు వండుకొని తింటారు. ఆ సాంప్రదాయాలు వేరే, మా విలువలు వేరు. 10 రూపాయలు రైతుకు వచ్చిన రోజు అది పండగ వాతావరణం అంటే నేను ఒప్పుకుంటాను. తీవ్ర కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఒక్క తక్షణ సాయం అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి వాళ్ళ పండగ వాతావరణం అంటే నిజంగా బాధాతప్త హృదయాలతో ఎవడెవడో ఆనందాల్ని వాళ్ళ పరమావధులు దాటి చేస్తున్న పనులకి రైతాంగం ఆనందంలో ఉందని ఆ భ్రమల్లో ఉంచడానికి చేస్తున్న ఈ ప్రభుత్వ అడవడి కింద దీన్ని పరిగణించండి. అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చెప్తున్నారు రైతులకి సరైన పంటలు పండలేదు, గిట్టుబాటు ధర రాలేదు, ఏం రాలేదు. జస్ట్ ఇదంతా కూడా పెద్దల సంతోషం కోసమే జరుగుతుంది అంటారా సార్? మరి వాళ్ళ దానికోసం వాళ్ళ సంతోషానికి ఈరోజు కోడి పందాలు ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకోవచ్చా సార్? మరి నేను ఉంటుంది అదేనమ్మా, పేదవాడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొనడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయవలసిన పనులు. కానీ ఉన్నోడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొల్పి పేదవాడు కూడా పండగ చేసుకున్నాడు అన్న భ్రమ కలిగి చేయడం అన్నది ఈ ప్రభుత్వానికే చెల్లింది. కేరళ తరహాలో పడవల పోటీలు ఉభయ గోదావరి జిల్లాలో కండక్ట్ చేసి ఇక్కడ ఎక్కడికక్కడ ఈ సంక్రాంతి వాతావరణంలో కోడిపందాలకి బరులు ఇచ్చి పత్తాలాడించి ఇక్కడెక్కడో హైదరాబాద్ నుంచి జనాలు తరలిచ్చి దేశ విదేశాల నుంచి తరలిచ్చిన జనాలతో పండగ అంటే అమరావతిలో అమరావతి అని ఇలాంటి పెట్టకథలతో కాలక్షేపం చేస్తే దాన్ని పండగ వాతావరణం అంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. ఇప్పుడు 2వ విడత భూసేకరణ జరిగింది అక్కడ మరి రైతులు నిజంగా సంతోషంగా ఇప్పుడు ఈ సంక్రాంతిని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోవచ్చా సార్? మరి నేను కూడా పండగ చేసుకుందామా, నువ్వు రేపు సంక్రాంతి చేసుకుంటూ నేను చేసుకుంటా. నువ్వు ఇవాళ నెల జీతం వచ్చింది, నా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవాలని చెప్పి 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళకి స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి అందరికీ కొత్త బట్టలు కొని పప్పు అన్నం గట్టిగా తిని లేదా కనుక్కున్న 4 రోజులు 2 కేజీలు చికెన్ గారెలు వండుకున్నాం అనుకో, అమ్మాయి పండగ వాతావరణంలో పండగ చేసుకుందని చెప్తారు. నీకు నెల జీతమే రాకుండా కష్టం ఉందనుకో, పండగ ఎలా చేసుకుంటావు చెప్పు? చేసుకోగలవా? అది ఇక్కడ ప్రజల యొక్క ప్రజానీకం యొక్క స్థితి. దాంట్లోంచి పండగ బ్రహ్మాండం జరిగిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకోరైనా, అది వినడానికి ఎలా ఉంటుంది? అలా ఒక సినిమా ఉంటుంది, సోమన్ బాబును ప్రభాకర్ రెడ్డి. సోమన్ బాబు ఏమో ఎండి దీంట్లో వస్తాడు, కోట్ వేసుకుని వస్తాడు, టిక్ అని ఆ స్కూల్ నుంచి చదువుకుంటాడు. మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి మంచి దాన్ని ఏమంటారు సెటరికల్గా జోకులు చెప్తూ అలా మంచి వాతావరణంలో చదువు చెప్తారు. సోమన్ బాబు ఈజ్ హ్యావింగ్ అన్ ఇంప్రెషన్ దట్ అది అలాగే చెప్తారని జెండా వందనం కార్యక్రమంకి వస్తాడు. అయిన తర్వాత మాస్టర్ గారు చిన్నప్పుడు మాకు చెప్పిన మంచి జోక్ ఒకటి చెప్పండి నవ్వుకోవాలంటే, ప్రభాకర్ రెడ్డి స్పాంటానియస్గా 6 నెలలు బట్టి మాకు జీతాలు లేవయ్యా అంటాడు. అంటే సందర్భానుచితం అక్కడ ఒక వర్డ్ హౌ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ అన్నది ఇట్ లీడ్స్ టు ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ దట్ మూవీ. అంటే నేను అంటుంది ఏంటంటే అతను ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో స్కూల్కి ఎందుకు జీతాలు రాలేదు అని ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది. అలాంటిది ఇక్కడ జరగకుండా దానికి పారల్గా కాంట్రడిక్షన్ మనకి పండగ వాతావరణం చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో గుండాట్లను పతాలాట్లు ఆడించి ఇది పండగ అంటే మేము చేసినట్టు ఎవరు చేయలేదు ఈసారి ప్రతి నియోజకవర్గం కలకల్లాడిపోయింది, ముగ్గులు పోటీలు, గెలిచిన వాడికి 2 అంటే ఏం చెప్పాలి? 10 రూపాయలు డబ్బులు వస్తాయని ఇంట్లో మన బియ్యం సొంత పట్టుకెళ్ళి మనమే ముగ్గేసి వస్తాం. ఆ పిల్ల కూడా వచ్చి ముగ్గేసింది, ఆ పక్కింటి అమ్మాయి కూడా వచ్చి ముగ్గేసింది, ఆ పక్కింటి 4వ వీధిలో ఉన్న ఆవిడ కూడా వచ్చి ముగ్గేసింది. వీళ్ళందరూ పండగ వాతావరణం బ్రహ్మాండంగా చేశారంటే వాళ్ళ ప్రైజ్లో వచ్చే 10 రూపాయలతో పండగ చేసుకోవచ్చు అన్న తాపత్రయం ఆక్రందన వాళ్ళ మనసుల్లో ఉందన్నది గ్రహించగలిగితే ఆ విలువ తెలుస్తుంది పండగ యొక్క ఆవశ్యకత. దీని పండగ కన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక సభ కూడా ఏర్పాటు చేశారు కదా, సంక్రాంతి సంబరాల సభ ఏర్పాటు చేసి అక్కడ కూడా మాట్లాడారు కదా సార్. కానీ అక్కడ మాట్లాడింది ఏంటంటే రాజకీయాల గురించి తన ఎవరు ఆధారిస్తారు. ఇంకేం తెలియదు ఆయన గురించి, మనం అనవసరంగా ఎలాబొరేషన్స్ ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలిసిన వాడి గురించి ఏం చెప్పొచ్చు, ఇంకేం తెలియదు, వదిలే అలా కలసేపు చేసుకుని. ఆయన మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఆయనకు తెలియదంటే మీరు అలా తెలియదని ఎలా చెప్తారు సార్? తెలియని గురించి తెలియదని చెప్తాం కానీ అన్నీ తెలిసిన ఎలా చెప్తాం? చిన్నపిల్లలిద్దరు కొట్టుకుని దానికి రాజకీయంతో ముడిపెట్టారంటే అక్కడికి వెళ్ళి నువ్వు సమస్య పరిష్కరించావా? ఆ సమస్య ఎలా ఉత్పన్నమైందని మాట్లాడేదావా? లేదా నియోజకవర్గంలో నేను సీబురు పెట్టి తోడాలని అడుగుతున్నావు, పక్కన నారాయణ పెట్టుకున్నావు, పారిశుద్ధ మంత్రి. అవన్నీ కొనబడుతున్నప్పుడు ఆయనకి ఏది తెలియదనే విషయం తెలియాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.